ఏంటిదని చూస్తున్నారా? కొబ్బరికాయ అండి. కొబ్బరికాయని ఫస్ట్ బాగా ఒలుచుకొని ముక్కల కింద కోసుకొని దాన్ని మిక్సీ పెట్టేసి దాని పాలు సపరేట్గా చేసి అందులో ఉన్న పిప్పంతా సపరేట్గా చేసేసి ఒక బౌల్ తీసుకొని మనం ఒక గ్లాస్ రైస్ వేసుకుంటే 2 గ్లాసులు కొబ్బరి పాలు చిక్కటి పాలు వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే అవి తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాసు రైస్ వేసుకొని 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకున్నాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, యాలకులు అండ్ ఇవి ఉంటాయి కదండి బిర్యానీ సామాన్లు. ఎక్కువగా హెవీగా వేసుకోకూడదండి, మళ్ళీ దీని టేస్ట్ మిస్ అయిపోతారు మీరు. లైట్గా వేసుకొని వాటిని బాగా మీ హ్యాండ్స్తోనే బాగా మిక్స్ చేసేసి దాంట్లో లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి అన్నది మ్యాండేటరీ కాదు. తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి కాసేపు ఉంచి మూత తీసి చూడండి.